మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్. ప్రస్తుతం మనం మాట్లాడడానికి స్టేట్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు. మనం అడిగి మన నుంచి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. సో ఎట్లుంది ఈ 45 days కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న విషయంతో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒక చారిత్రక బాధ్యత ఉంది. మేము ఏ వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో ఈ మొత్తం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మింగిన వెలగపండులాగా మార్చిన బీఆర్ఎస్ పరిపాలనకు సంబంధించిన లోపాలని వాళ్ళు ఏవైతే అబద్ధాలు చెప్పారో వాటి ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తు కోసము ఎదురు చూస్తున్న ప్రజలకి ఒక మంచి ఆర్థిక పరిపుష్టిని కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఏ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో ఈ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలవాల్సిన అవసరం కూడా మాకుంది. సో అనేక బాధ్యతలు మా మీద ఉన్నాయి కాబట్టి మేము ఒకవైపు పార్టీ పునర్నిర్మాణానికి అంకితమై ఉన్నాం, పార్టీ నవనిర్మాణానికి అంకితం ఉన్నాం. అదే రకంగా ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే క్రమంలో ఆ కోణాన్ని కూడా మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. సో ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఎంపీ? మేము దాదాపుగా 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. మేము 17 పార్లమెంటు సీట్లు గెలవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో మేము ఉన్నాం కాబట్టి కనీసం 17 తగ్గకుండా సీట్లు వస్తాయనే ఆశాభావంతో మేము ఉన్నాం. సో 6 గ్యారెంటీలకి సంబంధించి సక్సెస్ అయ్యాము అనేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటుంటే, లేదు 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే కూడా పప్పులు ఉడుకో అని చెప్పి హరీష్ రావు కూడా కామెంట్ చేయడం జరిగింది. హరీష్ రావు అనే అతను ఒక దివాళకో రాజకీయ నాయకుడు. అతను ఎప్పుడు కూడా ఒక గుంటకాడ నక్కలాగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. క్రియేటివ్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తెలంగాణ అభివృద్ధిని నిలబెట్టాల్సిన అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. హరీష్ రావు యొక్క అవాకులు చెవాకులు, హరీష్ రావుకు సంబంధించిన డిక్టేటర్షిప్ ఎంత బలంగా ఉందో, అభివృద్ధికి మెదక్ జిల్లా ఎంత దూరంగా ఉందో నిన్న కలిసిన ఎమ్మెల్యేలే రుజువుగా కనపడతా ఉన్నది. మేము ఇక్కడ ఎవరి కామెంట్ల మీద స్పష్టత పెట్టాల్సిన అవసరం లేదు. కానీ విషయం ఏంటంటే మేము 100 రోజుల గడువు అడిగాం. మేము మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు. 6 గ్యారెంటీలను అమలుపరచడానికి మాకు కావాల్సిన డబ్బులు 65,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రానికి 65 కోట్లతో కూడుకున్న బడ్జెట్ని అలాట్ చేసి 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది అసాధ్యమైనది కాదు. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సాధ్యం చేసి ప్రజలకు మేము ఏవైతే చెప్పామో వాటి ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నాన్ని మేము చేయగలుగుతాం. కాబట్టి హరీష్ రావు లాంటి వాళ్ళు పాపం వాళ్ళ భూమి కింద నేల కదిలిపోయింది, జీవితాంతం అధికారంలో ఉంటామనే భ్రమంలో ఉన్నారు. కానీ అది భ్రాంతి మాత్రమే, అది పగటికల మాత్రమే, అది ఎండమావి మాత్రమే. వాస్తవం ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారన్న విషయం స్పష్టంగా మనకు కనబడుతున్నది. కాబట్టి 6 గ్యారెంటీలు 100 రోజులు గడువించాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలు అంటే ఫిబ్రవరిలో జరుగుతాయి. కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు మేము చేస్తాం. సో పులి బయటికి వస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళది ఎప్పటికీ నాయనా పులి వచ్చే కథే వాళ్ళది, ఏం ఉండదు వాళ్ళది. కాబట్టి వాళ్ళ జీవితాంతం నాయనా పులి వచ్చి అనుకుంటే అరుచుకుంటూ ఉంటుంది తప్ప ఏం లేదు. అది ముసలి పులి బంగారు కడియాన్ని చూపెట్టి ప్రజలను తీసుకొని తిందామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనుషుల్ని పరిపాలించాల్సింది మనిషి తప్ప పులులు కాదు. పులి ఒక క్రూర జంతువు కదా. పులి కన్నా మనిషి గొప్ప జ్ఞానవంతుడు కదా. ఈ గొప్ప నాగరికతను నిర్మించింది మనుషులు కానీ పులులు కాదు. పాపం వాళ్ళు ఇక పులి జంతు సంస్కృతిలో ఉన్నారు. పులి లాంటి సంస్కృతిని తెలంగాణ ప్రజలు ఆస్వాదించారు. పుల్ని బోన్లో బంధించడం కాదు, మేము జూలో పెట్టి జనాలకు చూపెడతా ఉంటాం. గతంలో తప్పులే. అందుకోసమే మా శ్వేతపత్రము పులి అనేది మామూలుగా గీతలు తీసుకున్న గుంటనక్క లాంటి పరిపాలన అందించారు. కాంగ్రెస్ అనే వర్షం వచ్చింది కాబట్టి ఆ పులి చార్లన్నీ ఈరోజు నిజమైన అంశం ఉంటుంది. పులులు కాదు మనకు ముఖ్యము. మనకు ముఖ్యం ఎవరంటే ప్రజలకు పరిపాలన అందించడమే ముఖ్యమైన వ్యవహారంగా మనం చూసుకోవాలి. సో రేవంత్ రెడ్డి పర్యటన పైన కూడా రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ పైన కూడా కామెంట్స్ రావడం జరిగింది. దాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంటుంది కావ్య గారు. అదేంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్ బట్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. భాష భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే, కానీ భాష ఎప్పుడు కూడా
జ్ఞానం కాదు. కాబట్టి జ్ఞానానికి భాషకు సంబంధం ఉండదు. అందుకోసం రేవంత్ రెడ్డి గారికి జ్ఞానం ఉంది కాబట్టి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పట్టుకొచ్చాడు. కేటీఆర్ దగ్గర భాష మాత్రమే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా 10,000 కోట్లు కూడా తీసుకురాలేదు. మరి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా కీలకమైనది. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ మా దగ్గర ఉంది, మేము చేయగలిగాం కాబట్టి కమ్యూనికేట్ చేయగలిగాడు. రెండో అంశం ఏంటంటే తెలంగాణ భౌగోళికంగా ఒక అద్భుతమైన ప్రాంతం, సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నది. ఇక్కడ వరదలు రావు, ముప్పు ప్రాంతం కాదు. అట్లాగే ఇదంతా కూడా బస్టాల్ శిలపై నిర్మించబడింది. ఇక్కడ భూకంపాలు రావు, అగ్ని ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. మరి పెట్టుబడులు పెట్టడానికి ఒక అద్భుతమైన భౌగోళిక ప్రాంతం ఇది. ఆ విషయాన్ని మేము చెప్పగలిగాం. పెట్టుబడులకి రక్షణ ఉంటుంది, ప్రకృతి ఉపద్రవాలకు దూరంగా ఉంటుంది, అద్భుతమైన మానవ సంపద ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే ఉపయోగం ఉంటుందనే విషయాన్ని మేము బలంగా చెప్పగలిగాం. కాబట్టి పెట్టుబడులు వచ్చాయి. అదే రేవంత్ రెడ్డి గారి పర్యటన యొక్క విజయ రహస్యం. సో అయోధ్య విషయానికి వస్తే ఎలక్షన్స్ కాబట్టి చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కామెంట్ కూడా చేస్తారు. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మనిషికి ఉండాల్సిన అవసరాల్లో ఆధ్యాత్మిక అవసరం కూడా గొప్పది. కాంగ్రెస్ పార్టీ మతాలను ప్రేమిస్తుంది, మత ఆచారాలను గౌరవిస్తుంది, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తుంది. అలాగే మతాన్ని రాజకీయాలకు చొప్పించడానికి కూడా వ్యతిరేకిస్తుంది. అది ముస్లిం మతవాదమైన, హిందూ మతవాదమైన, క్రైస్తవ మతవాదమైన మతాన్ని మతంగా గౌరవిస్తుంది. కానీ మతాన్ని తీసుకొని మతం ఆధారంగా రాజకీయాలకు రావడం అనేది అది ఒక మధ్యయుగాల లాంటి సంస్కృతి. అది సరైనది కాదని చెప్తుంది భారత రాజ్యాంగం. భారతదేశాన్ని ఇక్కడ నివసించే అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి సమానమైన దేశంగా ప్రకటించింది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మతాన్ని చూపెట్టి రాజకీయ అధికారంలో పోవాలనే ఆలోచన మాత్రం దుర్మార్గమైనది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. రామ మందిర నిర్మాణానికి మొట్టమొదటిసారిగా శిలాన్యాస్కి అవకాశం ఇచ్చిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ రామాలయ నిర్మాణానికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పి మేము గౌరవిస్తూ ఉన్నాం. మేము ఒక దివ్యమైన రామ మందిరాన్ని కడ్డాన్ని మేము హర్షిస్తాం. మేము అదే సందర్భంలో ఆ నిర్మాణాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మాత్రం వ్యతిరేకిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.